ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్. మీ రఫీ. ఫ్రెండ్స్, నేను షామీ రెడ్మీ నోట్ 7ని అన్బాక్స్ చేసి దానికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే కెమెరా శాంపుల్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక వీడియో చేశాను. కానీ అది చాలా మందికి రీచ్ అవ్వలేదు. ఇక్కడ కార్డ్స్లో ఉంచుతాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు మనం షామీ రెడ్మీ నోట్ 7కి ఒక మంచి బ్యాక్ కేస్ గురించి చూద్దాం. జనరల్గా మనకి బాక్స్లో ఒక సాఫ్ట్ సిలికాన్ కేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ సాఫ్ట్ సిలికాన్ కేస్ అనేది వీళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు, కానీ వీటి లైఫ్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఆఫ్టర్ 1 month యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇవి సైడ్స్ అనేవి మనకి లూజ్ అయిపోతాయి. సో దానివల్ల ఫోన్కి కరెక్ట్గా ఫిట్ అవ్వదు, ఆటోమేటిక్గా ఫోన్కి ఊడిపోతూ ఉంటుంది. అది కాకుండా ఏదైతే వీళ్ళు సాఫ్ట్ సిలికాన్ కేస్ ప్రొవైడ్ చేస్తారో ఈ కేస్ అనేది మనకి ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ కూడా కాదు. అంటే ఫింగర్ ప్రింట్స్ పడితే ఖచ్చితంగా ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. చూడటానికి కూడా అంత లుక్ ఉండదు. అది కాకుండా రెడ్మీ నోట్ 7 మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిషింగ్తో వస్తుంది. ఇదేమో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు, కానీ స్టిల్ ఇది మనకి ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ అయితే కాదు. దీని మీద కూడా మనకి ఫింగర్ ప్రింట్స్ పడితే ఈజీగా కనపడుతూ ఉంటాయి అనమాట. చూడటానికి అంత బాగా అయితే ఉండదు. అయితే రెడ్మీ నోట్ 7 లాంచ్ ఈవెంట్ అనే వీళ్ళు ఒక కేస్ని కూడా రిలీజ్ చేశారు. సో దాని పేరు పర్ఫోరేటెడ్ కేస్ అనమాట. అంటే మనకి బ్యాక్ సైడ్ హోల్స్తో ఉంటుంది, కొంచెం చూడటానికి లుక్ కూడా ఉంటుంది, కొంచెం కాస్ట్లీ కూడా. ఇది మనకి 399 రూపీస్ ఉంటుంది mi.comలో. సో మీరు 390 రూపీస్ పెట్టి కొనొచ్చు, కాకపోతే మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఇంకొక 50 రూపాయలు ఎక్స్ట్రా కూడా పడతాయి. సో దానికోసం నేనేం చేశానంటే ఇంకొక చిన్న ప్రొడక్ట్ వీళ్ళు రిలీజ్ చేశారు రీసెంట్గానే. ఇది ఒక ఫోకస్ క్యూబ్ అనమాట. సో దీని కాస్ట్ మనకి అరౌండ్ 170 రూపీస్ ఏమో ఉంటుంది. సో ఇవి రెండు కలిపి నేను బుక్ చేశాను, అందుకే నాకు అరౌండ్ ఇవి రెండు కలిపి 500 రూపాయలకి వచ్చినాయి. అది కాకుండా పేటిఎంతో మీరు పర్చేజ్ చేస్తే ఒక 50 రూపాయలు ఏమో క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. సో ఓవరాల్గా అయితే నాకు ఇవి రెండు కలిపి ఒక 500 రూపాయలు అయితే పడ్డాయి. అందుకే ఇక ఈరోజు మనం ఈ పర్ఫోరేటెడ్ కేసు ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఇది మనకి 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకటి బ్లాక్ కలర్, రెండోది మాత్రం ఎల్లో కలరు. సో బ్లాక్ ఫోన్ నా దగ్గర ఉంది, మరి బ్లాక్ కేస్ కొన్నాం అనుకోండి పెద్దగా లుక్ అయితే ఉండదు, అందుకే నేను ఎల్లో కలర్ బుక్ చేశాను. ఇక మనకి ఈ రెడ్మీ నోట్ 7లో ఇంకొక 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఆ 2 వేరియంట్స్ కూడా ఖచ్చితంగా ఎల్లో కలరే ఎక్కువగా లుక్ అయితే ఉంటుంది, బ్లాక్ కలర్ మాత్రం అంత లుక్ అయితే ఉండకపోవచ్చు. సో ఇక ఈరోజు మనం దీన్ని అయితే అన్బాక్స్ చేసి దీనికి సెట్ చేద్దాం. సెట్ చేసిన తర్వాత దీని లుక్ ఎలా ఉంటుంది, సో ఇది లైఫ్ టైం ఉంటుందా ఉండదా అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక ఈ బాక్స్ మీద మాత్రం మనకి ప్రైస్ 499 రూపీస్ అని ఉంది. సో ఇది మన ఇండియాలోనే తయారు చేశారని ఉందన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మాత్రం January 2019 అని ఉంది. సో దీనైతే సింపుల్ ఒక చిన్న స్ట్రిప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ స్ట్రిప్ని మనం ఇలా అంటే ఆటోమేటిక్గా వస్తుంది. సో బాక్స్లో మాత్రం ఓన్లీ మనకి కేస్ మాత్రమే ఉంది, దాని గురించి ఎలాంటి పేపర్ వర్క్ కూడా లేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి, ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్ మనకి ఈ బాక్స్ మీద రాశారు వీళ్ళు. సో ఇది మాత్రం సాఫ్ట్ సిలికాన్ కేస్ అయితే కాదు, కొంచెం గట్టిగానే ఉంది, రబ్బర్ కేస్ అని చెప్పాలి. సో మనకి సాఫ్ట్ సిలికాన్ కేస్ అయితే మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఇది మాత్రం మనకి కొంచెం గట్టిగా ఉంది. చూడండి ఎలా ఉందో. సో ఇది మనకు అంత ఈజీగా అయితే లేదు. సో దీన్ని ఒకసారి మనం ఈ ఫోన్కి సెట్ చేద్దాం. సెట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫోన్కి సెట్ చేస్తే ఫోన్ లుక్ అయితే ఇలా ఉంది, కానీ చూడటానికి మాత్రం లుక్ సూపర్గా ఉందని చెప్పాలి. సో బ్లాక్ కలర్ మొత్తం కూడా మనకి ఎల్లో కలర్లోకి వెళ్ళిపోయింది. లోపల మాత్రం మనకి బ్లాక్ డాట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ కోసం వీళ్ళు సపరేటెడ్ డిజైన్ ఇక్కడ ఉంది. కెమెరా డిజైన్ కూడా సూపర్గా ఉంది. సో ఓవరాల్గా లుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. ఇక మనం ఒకసారి ఈ కేసు డిజైన్ అలాగే మేకింగ్ ఎలా ఉందనేది చూద్దాం. సో ఈ కేసు తయారు చేసిన అఫీషియల్ షామీ బ్రాండ్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ప్రాపర్ మెజర్మెంట్స్తోనే ఈ కేసుని వీళ్ళు డిజైన్ చేశారు. అదే థర్డ్ పార్టీ కంపెనీలు అయితే ఒక్కొక్కసారి మనకి ప్రాపర్ ఫిట్టింగ్ అనేది ఉండదు. సో మనకి టాప్లో 3.5 హెడ్ ఫోన్ జాకు, అలాగే ఐఆర్ బ్లాస్టర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కోసం ప్రాపర్ కటింగ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక రైట్ సైడ్ ఉన్న వాల్యూమ్ బటన్స్ అలాగే పవర్ బటన్కి మంచి టక్టైల్ ఫీల్ వచ్చేలాగా డిజైన్ చేశారు. ఫ్లెక్సిబుల్ కీస్ లాంటివి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే బాటంలో మాత్రం వీళ్ళు ఎలాంటి డిజైన్ అనేది వీళ్ళు ఇవ్వలేదు, ఎందుకంటే మనకి కేస్ రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా. అది కాకుండా మనకి ఇక్కడ ఏదైతే స్పీకర్ గ్రిల్స్ అలాగే USB Type-C పోర్ట్ ఉన్నాయో, సో వీటికి కొంచెం ఈజీగా ఉండేలాగా వీళ్ళు ఈ కేస్ని డిజైన్ చేశారు. కొంచెం స్టైలిష్గా కూడా ఉంది. లెఫ్ట్లో మనకి యాక్చువల్గా సిమ్ ట్రేకి ఓపెన్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. సో మనం ఒకవేళ సిమ్ని పెట్టాలంటే ఖచ్చితంగా దీన్ని కేసు రిమూవ్ చేసిన తర్వాతే దాన్ని ఓపెన్ చేసే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ మాత్రం వీళ్ళు డిఫరెంట్ సైజులతో చిన్న హోల్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీన్నే వీళ్ళు పర్ఫోరేటెడ్ డిజైన్ అని చెప్తున్నారు. సో మనకి మధ్యలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, దాని చుట్టూ డిఫరెంట్ సర్కిల్స్ డిఫరెంట్ సైజుల్లో ఉన్నాయి. బాటంకి వచ్చేప్పటికి మనకి చిన్న సర్కిల్స్ లాగా ఉందన్నమాట. సో బాటంలో మనకి ఎందుకంటే ఎక్కువగా మనకి చెయ్యి ఇక్కడే ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఓపెన్ ప్లేస్ అనేది ఇవ్వకుండా
చిన్న చిన్న డిజైన్స్ లాగా వీళ్ళు పెట్టారు. సో మనకి కెమెరా కూడా ప్రాపర్ కటింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. సో ఇప్పుడైతే నేను కొంచెం రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, నేను ఈ కేస్ని చాలా డిఫరెంట్ కేసెస్లో యూజ్ చేసి చూశాను. సో మనకి చేతిలో పట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది, అలాగే మనం ఫోన్లో చార్జ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, అలాగే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది, ఇలా రకరకాల కేసెస్లో నేను ఈ ఫోన్ని యూజ్ చేసి చూశాను ఈ కేస్తో. సో చాలా డిఫరెంట్గా ఉంది. అది కాకుండా మనకి బ్యాక్ సైడ్ ఉన్న ఈ హోల్స్ అనేవి కొంచెం డిఫరెంట్ డిజైన్, యూనిక్ డిజైన్ కాబట్టి ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది. అది కాకుండా ఎల్లో కలర్ అనేది అందరికీ ఈజీగా అట్రాక్ట్ అయ్యే కలరు. సో అందుకే ఈ కేస్ మాత్రం చూడటానికి చాలా చాలా బాగుందని చెప్పాలి. ఖచ్చితంగా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది. ఇక దీన్ని మనం ఖచ్చితంగా ఒక పార్టీ మోడ్ కేస్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. కాకపోతే రియల్ లైఫ్లో మాత్రం ఎక్కువ రోజులు దీన్ని యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా హోల్స్లో మనకి డస్ట్ ఎక్కువగా ఫామ్ అయిపోయి మనకి గ్లాసెస్ మీద ఎక్కువగా స్క్రాచెస్ పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే దీన్ని మనం జస్ట్ ఒక పార్టీ మోడ్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. సో ఇక ఈ కేస్ గురించి ఓవరాల్గా నా ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి లుకింగ్ కేస్ అనమాట. సో చాలా చాలా డిఫరెంట్ డిజైన్. అది కాకుండా మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ డిజైన్ కాబట్టి ఫోన్ ఇంకొంచెం అట్రాక్టివ్గా అయితే మనకి ఫోన్ కనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా నా ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా దీన్ని ఒకసారి అయితే కొనవచ్చు. సో మనకి 399 రూపీస్లో కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంది, కానీ లుక్ మాత్రం మనీకి తగ్గట్టు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ షామీ పర్ఫోరేటెడ్ కేస్ గురించి. సో నాకైతే ఓవరాల్గా మాత్రం చాలా చాలా బాగుందని చెప్పాలి. ఇది ఒక డిఫరెంట్ లుక్, డిఫరెంట్ డిజైన్ కూడా. చేతిలో పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ప్రీమియం లుక్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో రాయండి. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీరు డైరెక్ట్గా mi.comలోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. బై బై.